నీకు దేవుని సమాధానం కలుగునుగాక. ఆమెన్. దేవుడు ఏర్పరచుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. నీలో కూడా దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. రోమా 6:19. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పంచేంద్రియాలు అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ పంచేంద్రియాల మీద మనకు నిగ్రహం ఉండదు. మనం కంట్రోల్ చేయలేము. ఈ పంచేంద్రియాల వల్ల మనకు భయంకరమైన పాపంలో పడతాము. ఆదిలోనే దేవుడు మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనం పాపంలో పడ్డాము. అందువల్ల మీ అవయవములను ఆపాదమస్తకం నీతికి దాసులుగా దేవునికి అప్పగించుడి. పంచేంద్రియాల మీద మీకు నిగ్రహాన్ని ఇస్తాడు. అప్పుడు శరీర ఇచ్ఛలు నెరవేర్చరు. పాపులకు పరలోకంలో స్థానం లేదు. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం.